సో ఇవన్నీ మీరు అధిగమిస్తున్నారు బానే ఉంది. కానీ ఒకటి ఉంటది కదా, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటాం మనం. అలాంటిది ఇన్ ద పార్టీ అంటే మీ పార్టీలోనే కొంతమంది మీరంటే లైక్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది మీరంటే అరే నిన్నగాక మొన్న వచ్చింది అమ్మాయి బాగా ఇంటెలెక్చువల్ మాట్లాడుతుంది, దూసుకుపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది, జనాల్లోకి వెళ్ళిపోతుంది, ఈమెను ఎట్లనన్నా డిగ్రేడ్ చేయాలి లేదంటే ఈమెను నెగిటివిటీ చేయాలని అట్లా ఉంటారు. సో బయట వాళ్ళని అంటే మీరు ఎదుర్కొంటారండి, కానీ మీ పార్టీలో ఉండి మీ మీద విషప్రచారం చేసే సార్ అది ఏ పార్టీ సో వాళ్ళని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు అంటున్నా సార్. నేను వాళ్ళని ఓవర్కమ్ చేయడానికో వాళ్ళకి సమాధానం చెప్పడానికో నేను పార్టీకి రాలా. మేబీ ఈ పార్టీకి నేను కొత్త అనుకుంటున్నారేమో, కానీ నేను రాజకీయానికి అయితే కొత్త కాదు. చాలా బాగా చెప్పారు. సో నా రాజకీయ ఎక్స్పీరియన్స్ 7 years. ఓకే, ఈ రేపుతో కలిపితే నాకు 8 yearలోకి నేను వచ్చిన అమ్మాయి. ఈ సందర్భంలో అనేకమైన సందర్భాలు నేను నేషనల్ పార్టీలోనే రాజకీయం చేసి వచ్చిన అమ్మాయిని సార్. వీళ్ళతో ఎంత అంటారా? నాకేంది ఇప్పుడు నాకు ఒక విషయం నచ్చదు. నాకు హిందీ పార్టీలో వాళ్ళు పుల్ చేసే వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు. మీరు లాగినంత మాత్రాన మీరు లాగుతున్నారు అని అంటే నా వెనకత్తలే కదా మీరు ఉన్నట్టు. నేను ముందున్నాను. సో ఐఎమ్ హ్యాపీ. మిమ్మల్ని అందరినీ దాటుకొని నేను వెళ్ళిపోయాను. ఇవాళ మల్లీశ్వరి ఒక గొంతు వినిపిస్తుంది పార్టీకి అన్న విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడింది మల్లీశ్వరి అని నాకు అభిమానం ఎక్కువ పెరిగింది. నాట్ ఓన్లీ మల్లీశ్వరి, జగన్ అన్న కోసం కష్టకాలంలో మల్లీశ్వరి నిలబడిందన్న విషయం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అన్నదమ్ములకు కానీ పార్టీకి లాయలుగా ఉన్న వాళ్ళకి కానీ ఉంది. కాకపోతే ఏంటంటే నేనేమంటున్నానంటే నేనేం పదవులు ఉన్నప్పుడు రాలేదు కదా సార్. ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేనేమి పదవులు అనుభవించడానికి రాలేదు కదా. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు, ఇచ్చిన చైర్మన్లు, డైరెక్టర్లు కూడా ఓడిపోగానే వెళ్ళిపోయారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఉన్నట్టా లేనట్టా సార్ పార్టీ కోసం? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పర్సనల్ పోర్టల్లోనే నేను 1100 వీడియోలు చేశాను సార్. బోల్డ్ ప్రెస్ మీట్లు ఇచ్చాను సార్. బోల్డ్ డిబేట్లు చేస్తున్నాను సార్. నా నిబద్ధత సార్ ఇది. నాకు ఇప్పుడు చాలా మంది అంటారు మల్లీశ్వరి ఏదో ఎక్స్పర్ట్ చేయడానికైనా ఇంకా 4 ఏళ్ళు కష్టపడాలి. ఇప్పుడు ఉన్న పలంగా అంటే మీకు హోంమంత్రి గారు మీ నియోజకవర్గం కాబట్టి ఉన్న పలంగా హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారి నుంచి ఫోన్ చేయించి చంద్రబాబు గారి నాయుడు దగ్గర నుంచి ఫోన్ వచ్చి అమ్మ మీలాంటి ఇంటెలెక్చువల్స్ యాక్టివిస్టు మీకు టైం ఉంది, ఏజ్ ఉంది, రావాలి, పని చేయాలి, ఒక పోర్ట్ఫోలియో అని చెప్పిండు అనుకో, లేదా ఒక ప్రోటోకాల్ ఇస్తామని చెప్పి అనుకో, ఏంటి మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? అయ్యో సార్, నేను పార్టీ ఓడిపోయిన తర్వాత నాకు బీజేపీ నుంచి కాల్స్ వచ్చాయి, టీడీపీ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. యాక్సెప్ట్ చేయలేదు సార్. నేను అదే చెప్తున్నాను సార్. వన్స్ నేను స్టెప్ ముందుకేసిన తర్వాత నేను బ్యాక్ తీసుకోలేను. ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు కూడా మీరు అట్లే అని ఉంటారు, కానీ తర్వాత వైసీపీలోకి వచ్చారు కదా. అదే అంటున్నాను సార్. ఈవెన్ బీజేపీలో ఉన్నప్పుడు కూడా నాకు పక్క పార్టీలో నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. నాకు నేనుగా బయటికి రావాలి తప్పితే నాకేదో ఆఫర్ చూపించో లేదా డబ్బులు ఎరేసో అట్లా నన్ను అయితే కొనలేరు సార్. నేనేమన్నా పర్సనల్గా నేను హట్ అయ్యో నా సెల్ఫ్ రెస్పెక్ట్ హట్ అయితే అప్పుడు నేను బయటికి రావాల్సింది తప్ప అదర్వైజ్ నన్ను డబ్బుతోనో పదవులతోనో కొనాలి అనుకుంటే అది అవ్వని పని. ఎప్పుడు ఏది చరిత్రలో ఒక మాట చెప్పమని కోటికి అమ్ముడుకోపోవచ్చు, ఒక 10 కోట్లకు పోకపోవచ్చు, ఒక 100, 150, 200 ఏదో ఒకటి మీకు మార్జిన్ అయితే ఉంటది కదా సార్. ఇప్పుడు కోటి కూడా ఇప్పుడు అవసరం, ఇప్పుడు ఎవరికైనా అవసరం సార్ డబ్బు. కోటి వరకు అవసరంలా, 1,00,000 రూపాయలు కూడా అవసరమే. అవును. నాకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తానంటే నేను వెళ్ళిపోవడానికి ఎంతసేపు సార్ నాకు పని? అదే చెప్తున్నాను. నా నిబద్ధత అది, నా కమిట్మెంట్ అది. నేను ఇప్పుడు అవసరం పార్టీకి, నా వాయిస్ అవసరం. నమ్ముకున్న తర్వాత వచ్చినటువంటి నాయకుడి కోసం నేను నిలబడకపోతే నాకు ఇంకా రాజకీయ విలువలు ఏముంటాయి సార్? వెళ్ళిపోయిన వాళ్ళని నేను తప్పుపట్టను, ఎవరి ఆలోచన వాళ్ళది. నేను కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన అమ్మాయిని. వెళ్ళిపోయిన వాళ్ళని నేను తప్పుపట్టను, కానీ ఉన్నప్పుడు పార్టీ కోసం నేను పోరాడలేకపోతే నాకు రాజకీయ విలువలు లేనట్టే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి కోసం డే ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు నేను కష్టపడుతున్నాను, పోరాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను, నిందలు పడుతున్నాను, అవమానాలు పడుతున్నాను. నమ్మకం ఉందా అంటే ఏదో ఒక రోజు వైసీపీలో నేను చేసిన కష్టానికి నాకు ఫలితంగా నాకు గుర్తింపు ఉండబోతుంది? ఉంటుంది సార్, ఉంది. ఆ నమ్మకం ఉంది నాకు. నమ్మకం లేకుండా నేనేముండు. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఈ పార్టీ కదా ఎక్కడైనా కూడా. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా కోఆర్డినేటర్గా చేశాను, అసెంబ్లీ ఇన్ఛార్జ్ చేశాను. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 yearsలో నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ వరకు ఎదిగాను అని అంటే అది చిన్న విషయం కాదు కదా సార్. జనరల్గా ఏంటంటే నా కమిట్మెంట్ అలాగే ఉంటుంది. అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా ఏముంటుంది అంటే నేను డైలీ ఆఫీస్కి వెళ్తాను, డైలీ సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను, సబ్జెక్ట్ తెలుసుకుంటుంటాను, లేదా పార్టీలో అవసరం ఉంటే వాయిస్ వినిపించాలంటే వినిపిస్తుంటాను.
నా సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి నా పనులు నావి, ఈ పనులు ఇవి. ఎందుకు మల్లేశ్వరి రోజు ఏదో ఒక వీడియో మాట్లాడుతుంటుంది, రోజు పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్తుంటుంది అన్న ఆలోచన దృక్పథం చాలామందికి మా పార్టీలో వాళ్ళకు కూడా ఉంటుంది. అట్లా లేనప్పుడు నువ్వు ఎందుకు రావాలా పొలిటికల్గా అని అడుగుతున్నాను నేను. ఇంకో బిజినెస్ చేసుకో. వాళ్ళు ఏమంటారు అంటే ఈ అమ్మాయికి రోజు మాట్లాడుతుంది, లేదంటే యాక్టివిస్ట్గా పనిచేస్తుంది, గతంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్గా పనిచేసింది, ఇప్పుడు కూడా స్టిల్ యాక్టివ్గా ఉంది. ఈమెకు సంబంధించిన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా ఈమె మెయింటెనెన్స్ అట్లా ఎట్లా చేసుకుంటుంది అని. నేను ఒక క్లారిటీ ఇస్తాను సార్. నేను చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్తో పెట్టినటువంటి అమ్మాయిని. నాకు ఇవి అవసరం లే నిజంగా చెప్పాలి అని అంటే. మా హస్బెండ్ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాడు, ఆయన ఇంట్రెస్ట్తోనే నేను పొలిటికల్గా వచ్చాను. అసలు బ్యాంక్ ఎంప్లాయీగా ఏం నేనేం చేస్తాను సార్, నేనేం చేయలేను. ఇవాళ ఒక మహిళగా నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను, నా వెనకత్తలు ఎవరు అంటే నా వెనకత్తలు నా భర్తే ఉన్నాడు అని చెప్తాను. ఎందుకంటే నేను ఎక్కడ లోలో ఉన్నప్పుడైనా తను వచ్చి, ఎక్కడ నేను మెసేజ్లు చూస్తే హట్ అవుతానేమో అని చెప్పేసి ఆయనే వచ్చి నువ్వు అసలు మెసేజ్ బాక్సెస్ ఓపెన్ చేయొద్దు, నువ్వు చూడొద్దు. తన ఫ్రెండ్స్ చాలామంది ఏందన్నా వదిన్ని ఇట్లా దుడుతున్నారు, ఎందుకన్నా వదినికి ఇట్లా అంత బూతులు తిట్టించుకోవడం, ఎందుకంటే నేను సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నాను కదా సార్. నేనంతా సాధు జంతువులాగే నా ప్రయాణం వెళ్ళేది. నిజంగా సొసైటీ అమ్మాయిల్ని ఇలా మార్చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మనకు తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు, మనం తీసుకున్నటువంటి థింగ్స్ బట్టే మనం కూడా ఇంత స్ట్రాంగ్ అవుతాం. అలాగని నాకు ఏ రోజు మీకు కష్టమా అంటే నాకు ఏ రోజు కష్టం రాలేదు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఎక్కడ ఇబ్బంది పడలేదు. నేను ఎక్కడున్నా కూడా హ్యాపీగానే ఏదో ప్రిన్సెస్ లాగే పెరిగినటువంటి అమ్మాయిని. నా అత్తగారింటికి వెళ్ళినా నేను ప్రిన్సెస్ లాగే ఉన్నాను. నాకు అవసరం లేదు సార్. ఇవాళ పోరాడుతుంది మల్లేశ్వరి తన నీడ్స్ కోసం కాదు, జనాల నీడ్స్ కోసం నేను పోరాడుతున్నా. మహిళలకు ఇబ్బంది కలుగుతున్న ప్రతి చోట నా వాయిస్ వినిపించాను. మీరు కావాలంటే నేను ఉత్తరాంధ్రలో వైజాగ్లోనే ఉంటాను కదా, ఏ ఇష్యూ అయినా ఫస్ట్ కాల్ నాకు వచ్చింది సార్. మహిళల మీద అగత్యం జరిగినప్పుడు దట్ ఈస్ మై సక్సెస్. ఇంక అంతకన్నా సక్సెస్ ఏంటి సార్? ఒక అమ్మాయికి కష్టం జరుగుతుంటే రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభాలు ఉంటే అందులో మల్లీశ్వరి గారు వాయిస్ వినిపిస్తే బాగుంటుంది, ఆవిడ ప్రశ్నిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అని అంటే నేను సక్సెస్ అయినట్టే. మీరు ప్రజాక్షేత్రంలో సక్సెస్ అయ్యి నిలదొక్కుంటున్నారు అని అంటే కుటుంబ సపోర్ట్ బాగుందంటే 100% సార్. మా మదర్ వాళ్ళకి ఈ రాజకీయాలు ఇదంతా తెలియదు, కానీ మా హస్బెండ్ ఫ్యామిలీస్లో వాళ్ళ మేనమామలు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది పొలిటికల్ ఇంటర్వ్యూలో ఎంతవరకు నిజం మాట్లాడుకున్నా మీకంటూ ఒక పర్సనల్ గోలు డిజైర్ లాంటిది ఉంది. ఏదేమైనా మంచా నాగమల్లీశ్వరి అని నేను సభ్యురాలుగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పాలని ఉంది. దానికోసం కూడా 24/7 పనిచేస్తున్నాను. ఓకే, అదే అంటున్నా. అలా కాదు సార్, ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం? ప్రజల పక్షాన పోరాడడానికి, ప్రజల వాయిస్ వినిపించడానికి. ఇవి అందరూ చెప్పే మాటలే. ఇప్పుడు నేను చెప్పినా కూడా మీరు చిన్న స్మైల్ ఇచ్చారు అంటే అందరు చెప్పే మాటలు మల్లీశ్వరి చెప్తుంది అనుకుంటే, మీరు మీ ఫైనల్ టార్గెట్ ఏదో ఉండాలి కదా, ఫైనల్ గోల్ ఏదో ఉండాలి కదా. అలా అనుకుంటే మీకు పొలిటికల్గా ఎదగాలి అని లేదు అనుకుంటే ఎన్జిఓ పెట్టుకోండి. నా అలాగే నేను కూడా ఎన్జిఓ పెట్టుకున్నటువంటి అమ్మాయిని. దానికి 10 ఏళ్ళు అవుతుందండి, రేపు 10తో 10 years. సో నేను ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. నా కోరిక నేను అసెంబ్లీలో నా గొంతు వినిపించాలి అని, ప్రజల పక్షాన వినిపించాలి అని. నేను ఒక దళిత మహిళగా నా దళితుల కోసం నేను ఎంత పోరాడుతున్నాను అన్న విషయం నాకు తెలుసు. చాలామంది నన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు, మీకు తెలియదు ఏముంది, దళితులు ఉన్నావు అయినా పోయి ఆ పార్టీలో జాయిన్ అయ్యావు అని అంటే, దళితుల్ని విడదీసినటువంటి పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఇంకా సిగ్గుపడండి. ఏదైతే విడదీశారో ఆ పార్టీలలో మీరు సిగ్గుపడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎందుకు ప్రేమ అంటే సార్, ఒకటి పివి రావు గారి టైంలో నుంచి కూడా, పివి రావు గారు అంటే మన జాతి విషయంలో ఆయన ఎంత మంచి నాయకుడు అని అందరికీ తెలుసు. పివి రావు గారి టైంలో కూడా వాళ్ళు ఎంతో, ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన బాడీ తీసుకురావడానికి కానీ చేసిందంతా రాజశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో. నాకు ఆ కన్సర్న్ ఉంది. అంతేకాకుండా విజయవాడ నడి బొడ్డులో అంత పెద్ద విగ్రహం కట్టించినటువంటి నాయకుడు ఎవడు సార్? మీరు చెప్పండి. యాక్చువల్గా విజయవాడ అని అంటే ఒక కులానికి అడ్డా అంటారు, పైన అమ్మవారు కింద కమ్మవారు అనేవారు. ఇవాళ పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు అన్న మాటను తీసుకొని వచ్చింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మీకు ఆ రోజు ఓపెనింగ్ చేసిన రోజు కూడా వీళ్ళ మొహాలు ఎవరివి లెగలేదు. అక్కడున్నటువంటి ఎమ్మెల్యే కూడా ఒక మాట తూలేసి తర్వాత నేను చెప్పలేదు, నేను అనలేదు అని చెప్పేసినటువంటి మాట. ఇవాళ మీరు వచ్చారు కదా, 15-16 నెలలు అవుతుంది కదా. అంబేద్కర్ గారికి చేయాల్సినటువంటి ధర్మం, గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేయాల్సినటువంటి ధర్మం మీకుందా లేదా? అంబేద్కర్ గారి జయంతి చేయరా మీరు? అంత అధికార మదంతో ఉన్నారా సార్?
చేయరా అంబేద్కర్ గారి జయంతి, అంబేద్కర్ గారు వర్ధంతి అధికారికంగా చేయరా? నిర్వహించలేదా ఎక్కడ చేశారు సార్? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అంబేద్కర్ గారు జయంతి ఎక్కడ చూడండి, చాలా మంది ఒక దండ వేయలేదు, ఒక దండ వేయలేకపోతున్నారు, ముఖ్యమంత్రి గారు ఒక దండ వేయలేదు. వేయలేదు. ఇది చాలా మందికి తెలియదు. ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రీచెక్ చేసుకోమనండి, రీచెక్ చేయమనండి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 2 జయంతిలు వచ్చాయి కదా, రీచెక్ చేయమనండి. ఒక్క దండ లేదు, ఉన్నటువంటి లైట్లు కూడా పీకేశారు. అక్కడ ఎగ్జిబిషన్ పెడుతున్నారు. మీ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విగ్రహాల మీ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టుకోండి వెళ్ళి. అంబేద్కర్ గారిని అవమానించాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే మీకు అంత అధికార మతంతో అదే రాజ్యాంగాన్ని వాడుకుంటారు, అదే రాజ్యాంగంలో మీకు పదవులు కావాలి, మీరు అంబేద్కర్ గారికి విలువ ఇవ్వలేదు అని అంటే ఏం ప్రభుత్వం మీది? ఏం ప్రభుత్వం సార్? అసలు టు బి ఫ్రాంక్ నాకు మీరు చెప్పేదాకా నాకు కూడా తెలియదు అసలు. 100% మేము అక్కడ వెళ్ళాము, పోరాడాము, ధర్నాలు చేశాము, ఆ ఎగ్జిబిషన్లు కూడా తీయమని ధర్నాలు చేశాము, అంతా జరుగుతుంది పోరాటం, అంత ఘోరాతి ఘోరంగా ఉంది. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాలకి చెప్పులు దండలేస్తున్నారు మీ హయాంలో. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాలు తలలు నరికేస్తున్నారు మీ హయాంలో. ఇవాళ దళితుల్ని మీ నియోజకవర్గాలలో బహిష్కరిస్తున్నారు. బహిష్కరణ ఏంది సార్? రక్తం మరిగిపోయే వర్డా మిమ్మల్ని బహిష్కరిస్తే?